అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు అయితే ఫ్రైడ్ రైస్ ప్లస్ బిర్యానీ అండి. ఏంటి రెండు చెప్తున్నాను అనుకున్నారా? ఇది నిజంగా ఆ ప్రాసెస్లోనే మనం బిర్యానీ టేస్ట్తో పాటు ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా యాడ్ అవుతూ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తాను. మామూలుగా ఫ్రైడ్ రైస్ అనేసరికి కొంతమందికి నచ్చదు, కొంతమందికి బిర్యానీలు ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది ఉట్టి ఫ్రైడ్ రైస్ ఇష్టపడుతూ ఉంటారు. అలా కాకుండా ఇద్దరికి ఇష్టంగా చేసుకునేటట్టు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అప్పటికప్పుడు మనం ఉండిపోయిన అన్నంతో కూడా ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడు మనకి రైస్ మిగిలిపోతూ ఉంటుంది, దాన్ని ఏం చేయాలో మనకు అర్థం అవ్వదు. ఒక 2-3 క్యారెట్లు 2-3 కూరలు అప్పుడప్పుడు తెచ్చుకున్న దాంట్లో కొంచెం ఉండిపోతూ ఉంటాయి కదా, అలాంటి దాంతో ఎలా మనం బిర్యానీ ప్లస్ ఫ్రైడ్ రైస్ రెండు కూడా ఒకే టేస్ట్తో ఒకే దీంతో మనం ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇందులో చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గా మనం ఫ్రైడ్ రైస్లు అనేసరికి సాస్లని రకరకాలుగా మనం అన్నం ఉడకపెట్టుకుని మనం